बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अर्रहमानिर्रहीम मालिकि यौमिद्दीन इय्याका नअबुदु व इय्याका नस्तईन इहदिनस सिरातल मुस्तकीम सिरातल लज़ीना अन्अमता अलैहिम गैरिल मग़दूबि अलैहिम वलद्दाल्लीन आमीन कुल हुवल्लाहु अहद अल्लाहु समद लम यलिद व लम यूलद व लम यकुल लहू कुफुवन अहद। आजा, तू जहां भी है आजा, आज तू मेरे हाथों से बच नहीं पाएगा। आजा आजा इहदिनस सिरातल मुस्तकीम सिरातल लज़ीना अन्अमता अलैहिम गैरिल मग़दूबि अलैहिम वलद्दाल्लीन आमीन कुल हुवल्लाहु अहद अल्लाहु समद लम यलिद व लम यूलद व लम यकुल लहू कुफुवन अहद कुल अऊज़ु बिरब्बिल फलक मिन शर्रि मा खलक़ व मिन शर्रि गासिक़िन इज़ा वक़ब व मिन शर्रि नफ़्फ़ासाति फ़िल उक़द व मिन शर्रि हासिदिन इज़ा हसद कुल अऊज़ु बिरब्बिन नास मलिकिन नास इलाहिन नास मिन शर्रिल वस्वासिल ख़न्नास अल्लज़ी युवस्विसु फ़ी सुदूरिन नास मिनल जिन्नति वन नास। ఏంటి బాయ్, మసీదులో నీకేమీ పని లేదా? అక్కడికి వెళ్ళి నమాజ్ చేయడం మానేసి ఇక్కడికి వచ్చి తమాషా చేస్తున్నావా? ఏమిటి ఆ రోజు మసీదు నుంచి భయపడి పారిపోయింది, ఈ రోజు వచ్చి ఇలా మాట్లాడుతుంది అని చూస్తున్నావా? అది మసీదు, ఇది నా చోటు. औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अर्रहमानिर रहीम मालिकि यौमिद्दीन इय्याका नअबुदु व इय्याका नस्तईन इहदिनस सिरातल मुस्तकीम सिरातल लज़ीना अन्अमता अलैहिम गैरिल मग़दूबि अलैहिम वलद्दाल्लीन आमीन इन्ना जअलना फ़ीहा नहरन मग़रारन फ़हिया व इलल अस्क़ानि फ़हुम मुक़मऊन ला हौला वला क़ुव्वता इल्ला बिल्लाह। మంత్రాలు ఆపండి చెప్తున్నాను కదా, ఆపండి. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ నీ పేరు సలీం బాయ్ కదూ? గాంధీనగర్ సెకండ్ స్ట్రీట్ లో 20వ నంబర్ ఇంట్లోనే కదా ఉంటున్నావు? ఈ రోజే నీ కూతురికి పెళ్లి చేసి ఫస్ట్ నైట్ కి పంపించావు కదా, అక్కడ ఫస్ట్ నైట్ సవ్యంగా జరగాలంటే నువ్వు ఇక్కడ మంత్రాలు ఆపేయాలి. మంత్రాలు ఆపుతావా? లేదంటే అక్కడ నీ కూతురికి జరిగే ఫస్ట్ నైట్ ని ఇక్కడ నేను షో వేసి చూపిస్తాను, చూస్తావా? చూస్తావా? لا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم బేటీనా బేటీ, ముందు మంత్రాలు ఆపు. ఆపకండి, ఆపకుండా చెప్పండి, అది ఏమి చేయదు. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم لا حول ولا قوة إلا بالله العلي العظيم. मेरे बेटी, मेरे बेटी, निकाल की तरफ पड़ता हूँ, कुतनी है मुझे को అదరా దారికి. बेटी, బేటీ దగ్గరికి వెళ్లకుండా ఇంకా ఇక్కడే కూర్చున్నావు, వెళ్ళు. నా కూతుర్ని వదిలే, నా కూతుర్ని వదిలే. ఈ సైతాన్ ఏం చేయదు. సలీం భాయ్, సలీం భాయ్. अब मेरे साथ तुम भी पढ़ो। अल्लाह बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्लाहु अकबर अल्लाहु अल्लाहु अकबर अल्लाहु क्या देख रहा है? నీకు ఒక అమ్మాయి ఉంది కదా, దాని కథ ఏంటి? కరీం బాయ్, బంద్ కరో, ఉఠో, తోడో. करीम भाई, करीम भाई, अरे पागल शैतान, तूने उनको डरा के भेज दिया, तू मुझे भी जान से मार सकता है. కానీ ఈ పవిత్రమైన అల్లాహ్ తీర్థానికి నువ్వు సమాధానం చెప్పాల్సిందే. కుల్ హువల్లాహు అహద్ అల్లాహు సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अगर ये बात है, तू उस लड़के के जिस्म से बाहर निकल, रा बैठ गई, आमुल कूचो, आ बाहर। दे दो, नहीं होता है, गुजर दो। अरे ना समझ,
भागने का कोई रास्ता नहीं। ఈ ఇంటి చుట్టూ నేను రక్ష వేశాను। ఆ కుర్రాన్ని వదిలే అక్కడికి వెళ్ళి కూర్చో। నా మీద చల్లదు, నేను వెళ్ళిపోతాను। వద్దు, నా మీద చల్లదు। రాఘవ ఇలా రారా। అమ్మా నువ్వేరామ్మా, బాగా నీరసంగా ఉంది। అయ్యో అక్కడ దెయ్యం ఉంది, ఇటు రారా। అయ్యో ఏటమ్మా నువ్వు ఊరికే నన్ను భయపెట్టకు। ఎక్కడుంది దెయ్యం? అయ్యో దెయ్యం! ఎవ్వరు గోల్ చేయకండి। ఎవరు నువ్వు? मैं पूछ रहा हूं ना, बोल कौन है तू? నా పేరు కల్పన। స్లాబ్ అయ్యి పెయింట్ కొట్టు, ఇల్లు రెడీ। కర్మ, నేను భయపడి చేస్తుంటే మీరేమో పిల్లలు పెయింట్ అంటున్నారా? లేవండి, ఏమిటే అర్ధరాత్రి? ఏమండి మన ఇంట్లో గుర్రం తనంతరదే ఊగుతోందండి। నన్ను అడగకుండా ఎవరో రేసు గుర్రం తెచ్చింది? అయ్యో రేసు గుర్రం కాదండి, చెక్క గుర్రం ఊగుతోంది। మన స్టోర్ రూమ్ లో ఉన్న చెక్క గుర్రం ఊగుతోందండి। రండి। అదేమో మైకేల్ జాక్సన్ అర్ధరాత్రి లేచి అటు ఇటు ఊగడానికి? అదేం కాదండి, దానంతరదే ఊగుతోంది। లేవండి, రండి। అయ్యో నేను కావాలని తేలేదండి, మీరే పడిపోయారండి। నన్ను క్షమించండి। నేను కింద పడిపోయిన విషయం ఇంట్లో ఎవరికి చెప్పకు। దేవుడి మీద నేను ఎవరితో చెప్పను। ఫాలో మీ। రండి। చూసారా దానంతరదే ఊగుతోంది। మైకేల్ జాక్సన్ అది దాన్ని లెక్క చేశారు। వెళ్ళదండి, నాకు భయంగా ఉందండి। వద్దు। చూసారా ఎలా ఊగుతుందో చూసారా? అయ్యో వద్దండి, నన్ను ఒక్కదాన్ని వదిలి వెళ్ళకండి। అయ్యో ఈ గుర్రాన్ని చూస్తే నాకు భయం వేస్తుందండి। రండి। అయ్యో గుర్రం ఆగిపోయింది। మీరు కిటికీ మూసేసారా? గుర్రం ఆగిపోయింది। చెక్క గుర్రం? అవునండి। గాలికి ఊగింది? అవునండి। కిటికీ మూసేసిన తర్వాత ఆగిపోయింది? అవునండి। అంతా తెలిసి నన్నెందుకు లేపావే? రాత్రి అయితే చాలా అడ్డమైన కల్లో కంటూ నా ప్రాణం తీయడం నిన్ను। తప్పైపోయింది। ఇది మాత్రం బాగా తెలుసుకుని అన్నిటికీ కాళ్ళు పట్టుకుంటావు। ఇంకోసారి ఇలా చేసావో వాయించేస్తాం। తప్పుకోవే। రాత్రి అయితే చాలా ఏదో గొడవ। నిద్రలో లేచి వచ్చాను కదా, ఇదంతా నా భ్రమ ఉంటుంది। ఇంకా నయం ఎవరూ చూడలేదు, బతికిపోయాను। నువ్వా? ఏంటే అక్కడ నన్ను ఒక్కదాన్ని వదిలేసి వచ్చేసారేంటండి? నేను భయపడ్డట్టు ఎవరితోనూ చెప్పకు। ఎవరితో చెప్పను?
ఏమండి 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 ఏదో శబ్దం వస్తోందండి. లేవండి, లేమ్మంటుంటే. చూసావా ఎర్ర గాజులు ఎలా ఉన్నాయి? నాకు బాగున్నాయి కదా. చూడు ఎర్ర గాజులు బాగున్నాయి కదా. నాకు బాగున్నాయి కదా. ఎర్ర గాజులు బాగున్నాయా? చూడు ఎర్ర గాజులు బాగున్నాయా? నాకు బాగున్నాయి. బాగున్నాయా? లేవండి, తొందరగా లేవండి. ఇక నా వల్ల కాదే, ఈ రోజు వదిలే, చూసుకుందాం. ఎప్పుడు అదే ధ్యాస. లేవండి, లేవండి. ఏమిటే, ఏమైంది? మీ తమ్ముడు ఎంత పనిచేస్తాడో చూసారా? అయ్యో, ఏంటే నువ్వు నిన్నేమో గుర్రం ఊగిందన్నావు, ఈ రోజు వచ్చి మీ తమ్ముడు ఎంత పని చేశాడో చూడండి అంటున్నావు. ఏమైంది నీకు? అది కాదండి, నిన్న నా గాజులు కనిపించలేదని మీతో చెప్పాను కదా. ఈ రోజు మీ తమ్ముడు నా గాజులు వేసుకొని గాజులు బాగున్నాయి కదా అని నన్ను భయపెడుతున్నాడండి. వాడు గనక అలా చేయలేదనుకో, రూమ్ కి వచ్చాక నేను నీ సంగతి చెప్తాను. అయ్యో, ఏదో ఒకటి చేయండి, ముందు వచ్చి చూడండి. ఏడేవాడు? ఏమయ్యాడు? ఇక్కడ ఉండాలి. ఏమయ్యాడు? ఏంటి నువ్వు? ఏడండి? అదే కదా నేను అడుగుతున్నాను, ఏడేవాడు? ఇక్కడే ఎక్కడో. వాడెక్కడ ఉంటాడో నాకు తెలుసు, రా చూపిస్తా. రా చూడు, చూడవే, పసిపిల్లాళ్ళ పడుకున్నాడు. ఏమిడికి ఏమైందండి? నిద్దట్లో లేవడం అలవాటు. నువ్వు పద. అడుగుతున్నాం బాబాయ్ కథ చెప్పమని, కానీ నువ్వు కథ చెప్పకుండా ఎస్కేప్ అవుతున్నావు. కథ చెప్పు బాబాయ్. నువ్వు కథ చెప్పాల్సిందే బాబాయ్. ఏ కథ పిల్లలు? దెయ్యం కథ. అది దెయ్యాల కథ వింటే మీరిద్దరూ భయపడి దడుచుకుంటారు. అందుకని వేరే కథ చెప్తానే. మాకు దెయ్యం కథ కావాలి. ముందు నువ్వు కథ చెప్పు, ఆ తర్వాత భయపడేది మేవా నువ్వా అని చూద్దాం. నిజంగానా? నిజంగానే. నాకేం భయం లేదు, మీరే భయపడతారు చెప్తున్నా. చెప్పనా? చెప్పు. చెప్తున్నాను. ఒక ఊరిలో ఏం చేస్తున్నావమ్మా? కథ చెప్తున్నానమ్మా. నువ్వు ఏం కథ చెప్తున్నావేంటి? దెయ్యం కథ. దెయ్యం కదా? దెయ్యం అంటే భయపడేవాడివి, దెయ్యాన్ని తలుచుకోవు, దెయ్యం గురించి మాట్లాడవు, దెయ్యం సినిమాలు చూడవు. అలాంటిది నువ్వు దెయ్యం కథలు చెప్పడమా? అయ్యయ్యో, ఈ రోజు రాత్రంతా నన్ను నిద్రపోనివ్వడే. ఒక ఊరిలో. ఎంతసేపు అదే ఊర్లో? డైరెక్ట్ గా కథకి రా. ఉండరా, అర్జెంట్ పడతావెందుకు? దెయ్యం ఎప్పుడు కూడా నిదానంగానే వస్తుంది. సరే కానీ మీరు రండి, పక్కకి రండి. ఎందుకంటే నేను దెయ్యం కథ చెప్పేటప్పుడు మీరు భయపడకుండా ఉండాలి కదా. పక్కన కూర్చుంటే భయం వేయకుండా ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్కడ వరకు చెప్పాను? ఒక ఊళ్ళో. సరే సరే నేనే చెప్తాను. ఇలా చూడండి, మీకు ఒంటెలు ఏదైనా వస్తే ఒక్కళ్ళు వెళ్ళిపోకండి, నన్ను తోడు తీసుకువెళ్ళండి. ఎందుకంటే మీరు భయపడతారు కదా, అందుకనే. ఎంతవరకు చెప్పాను?
ఒక ఊళ్ళో నీకసలు కథ చెప్పడమే రాదు, నేను చెప్తా, అది కథ విను. అయ్యో ఎందుకురా ఎందుకు ఇలా డీటెయిల్స్ సౌండ్ లో వినిపిస్తున్నారు? నువ్వు చెప్పే దెయ్యానికి 2 చేతులు 2 కాళ్ళు, నేను చెప్పే దెయ్యానికి 10 చేతులు 10 కాళ్ళు. 2 కాళ్ళు 2 చేతులు ఉన్న దెయ్యానికి నేను ఒంటరి పోసుకుంటాను రా. ఈ దెయ్యానికి 10 ఉన్నాయా? వద్దురా బాబు, నన్ను వదిలేంట్రా, వద్దురా. నువ్వు సైలెంట్ గా ఉండు. బాబాయ్ని నేను చూసుకుంటాను. నువ్వు చెప్పేది ఒట్టి కదా, నేను చెప్పేది నిజం. ఆ కొరివి దెయ్యం జుట్టు విప్పేసుకుంది. ఏంటది? నాలుక, అది ఇంత పెద్దది. ఆ పెద్ద నాలుక కిందకొచ్చి దాని మీద నుంచి కారే రక్తం, ఆ రక్తం నీ ఒంటి మీద పడి. మొదలైంది. ఇప్పుడు చూడొస్తాడు, సూపర్ స్పీడ్ లో వస్తాడు. వస్తాడు చూడు. చిక్కు చిక్క చిక్క చిక్కు చిక్క చిక్క చిక్కు చిక్క. రాఘవా, ఇది నీకు న్యాయమేనా? నిన్నెవరు బెదిరించినా పరిగెత్తుకుంటూ వచ్చి నా చంకెక్కుతావేంట్రా? నువ్విలా వచ్చి కూర్చుంటే ఏదో ఒక రోజు నా నడుము విరిగిపోద్దరా, నా నడుము బెండయి ఈజీ చైర్లా వంగిపోద్దరా. నేనేమన్నా స్టోరీ చెప్తున్నానా? హాయిగా సోఫా మీద కూర్చున్నట్టు కూర్చుని వింటున్నా. దిగరా కిందకి, దిగో. అబ్బా, రోజు రోజుకి నీ గోల తట్టుకోలేకపోతున్నాను రాఘవా. ఏంటి నా గోల? చిన్నప్పటి నుంచి అన్నం పెట్టేటప్పుడు నిద్రపుచ్చేటప్పుడు దయ్యం వస్తుందని భయపెట్టేసి ఇప్పుడు గోలంట గోల. నేను భయపడడానికి నువ్వే కారణం. సరే సరే, నీకు దండం పెడతాను, వెళ్ళు, పోసుకునిరా. మళ్ళీ అర్ధరాత్రి లేపి నన్ను తోడు రమ్మనుకు. ఏంటి కూర్చుంటున్నావు? రా. ఎక్కడికే? ఏంటి కొత్తగా అడుగుతున్నావు? రా. నాకు రావడం లేదు, నువ్వు వెళ్ళు. నీకు వచ్చినా రాకపోయినా నువ్వు వచ్చి తీరాలి. కుదరదు. కుదరదా? కుదరదరా? ఏంటి కుదరదా? అయ్యయ్యో, ఒరే, ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారా? ఎంత పెద్ద పిల్లోని ఈ రోజుకి నేను బాత్రూమ్ తీసుకెళ్ళాలి. ఈ రూమ్ లోకి ఎవరు చూస్తారమ్మా? ఎవరు చూసినా కూడా పర్వాలేదు, నువ్వు రా. రామా, రా, ప్లీజ్ రా. అమ్మా, ఏదైనా ఒక పాట పాడవా? నువ్వు ఉచ్చు పోసుకోవాలంటే సాంగ్ కావాలమ్మా? అయ్యో పాడమ్మా, కాస్త పని తొందరగా అయిపోతుంది. సరే సరే. అమ్మా, ఇంకేది లేనట్టుగా నీకు ఇదే సాంగ్ దొరికిందా? ఇది చాలా ఫేమస్ సాంగ్. అది నీకు ఏదైనా భక్తి గీతం పాడమ్మా. బాత్రూమ్ లో భక్తి పాటలా అమ్మా? ఏం పర్వాలేదు, పాడమ్మా. కర్మ కర్మ. సరే. అయ్యేడు కొండల మీదెక్కి కూసున్నాడు మా స్వామి, శేషాద్రి శిఖరంలో శయనిస్తాడు మా స్వామి. నీ చూపే చాలు మా స్వామి, నీ అండా చాలు మా స్వామి. శ్రీనివాస వెంకటరమణ, నువ్వే మాకు దిక్కయ్యా, ఇక నువ్వే మాకు దిక్కయ్యా. చల్లని వాడు చక్కని వాడు, మమ్ములను కాపాడ వచ్చడి వాడు. చల్లని వాడు. అయ్య జిప్పేసుకోరా, జిప్పు. ఏంట్రా ఇది? బయట ఉండాల్సిన ఇంట్లో తీసుకొచ్చి పడేస్తున్నావు, ఏమైందిరా నీకు? నా చిన్నతనంలో నువ్వే కదా చెప్పావు, ఇలా సెటప్ చేసుకుంటే ఏ దెయ్యమో పిశాచి భూతం లోపలికి రాదు అని. చెప్పినప్పుడు నువ్వు చిన్న పిల్లాడివి, ఇప్పుడు గాడిదలా ఎదిగావు. అమ్మో, దెయ్యానికి గాడిద వయసు గుర్ర వయసు తేడాలు ఉండవు, ఏ వయసులో ఉన్నవాడైనా పట్టుకుంటుంది. నిన్ని జన్మలో ఎవ్వరూ మార్చలేరా. చూసావా, ఈ సెటప్ దాటి ఏ దెయ్యం లోపలికి వచ్చే ఛాన్సే లేదు, ఫుల్ సేఫ్. ఈ సెటప్ ని దాటి ఒకవేళ ఏదైనా దెయ్యం వస్తే నోరు మూస్తావా? దానికి వేరే సెటప్ చేసి ఉంచుకున్నానులే. ఏంటది? జై హనుమాన్ వీరాంజనేయ మారుతి నమో నమః. తండ్రి, ఈ భూత ప్రేత పిశాచాల నుండి దుష్ట శక్తి నుండి నువ్వే నన్ను కాపాడాలి తండ్రి. కాపాడతాడు. ఎలా ఉంది ఈ సెటప్? నీలాంటి పిరికొన్ని నేనెక్కడ చూడలేదు. లోపలికి ఇప్పుడైనా లోపలికి వస్తుంది, చూసా? అమ్మా,
ఏంట్రా? రేపు ఉదయం నన్ను 5 గంటలకే పెందలాడే లేపాయి. ఎందుకు? అది వదిన చెల్లెలు ప్రియా ఉంది కదా, రేపు ఊరి నుంచి వస్తుంది కదా, అందుకనే పెందలాడే వెళ్ళి తన స్టేషన్ నుంచి పికప్ చేసుకొస్తాను. ఈ మంచం చుట్టూ ఎన్ని చెప్పులు పడేసావో గుర్తుంది కదా? అన్ని చేతులు చిరిగిపోయేలా కొడతాను. మూసుకుని పడుకో.